నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కురవిలో అరైవ్ 150 హెల్మెట్ల పంపిణీ. మహిళా బిల్లుపై బీజేపీ అసత్య ప్రచారం. కాంగ్రెస్ నేత హెచ్ఆర్ మోహన్. ఎంజీయూ హాస్టల్లో భోజనంలో పురుగులు. నటుడు ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు. బస్సు ఆపి పలకరించిన బీఆర్ఎస్ అధినేత. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో అరైవ్ మరియు మన ఊరు మన బాధ్యత కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్, మరిపెడ సిఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో 150 హెల్మెట్లను పంపిణీ చేయగా రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. అలాగే గంజాయి నిర్మూలనపై సూచనలు చేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి ఎవరు కూడా ఈ ఇన్సిడెంట్ ఎవరికి కూడా అవ్వకూడదనే మా విజ్ఞప్తి. అందుకే దయచేసి ఇప్పుడు వాళ్ళంతా ముగ్గురు వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మామయ్య కానీ ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు క్షేమంగా వాపస్ వస్తారని. చూస్తారా లేదా? ఇప్పుడు పాపం వాళ్ళు వాపస్ వెళ్ళలేదంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సో దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. ఆ రోజు హెల్మెట్ ధరించి ఉంటే ఆయన బతికుండేవాడు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది మీ మంచి కోసమే, హెల్మెట్ ధరించండి. ఈ విషయంలో నేను గ్రామ సర్పంచ్కి నేను చాలా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక 160 హెల్మెట్స్ వాళ్ళు డొనేట్ చేసింది చాలా గొప్ప నిర్ణయం. సో ఈరోజు మళ్ళీ మీరు ముగ్గురు అన్ని గ్రామస్తులు కలిసి 3 విషయాలపైన కూడా తీర్మానం కూడా చేసుకున్నారు. ఏ ఊరు నుంచి గంజాయి ఎవరు కూడా తాగకూడదు. తర్వాత సీసీటీవీ కవరేజ్ ఆల్రెడీ చేశారు. ఇంకా హెల్మెట్స్ కూడా మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరి దగ్గర ఇప్పుడు హెల్మెట్ ఉందా? సో వెరీ గుడ్. చాలా సంతోషంగా సంతోషం అవుతుంది. సో ఇప్పుడు మీరు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి. అలాగే వేరే వాళ్ళు కూడా మీరు మోడల్ అవ్వాలి, ఆదర్శ గ్రామం అవ్వాలి. సుదనపల్లి అనేది ఆదర్శ గ్రామం అవ్వాలి, స్టేట్ వైడ్ న్యూస్ అవ్వాలి పాజిటివ్గా. సో అందరూ కలిస్తేనే అవుతుంది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఏదో ఒక రోజు చెప్తాడు, రేపు ఆయన మాట నేనెందుకు వినాలి ఇలా అనుకున్నాను అనుకోండి, మీ గ్రామానికి మీకే నష్టం. అది అందరూ కూడా కలిసి ఈ రోడ్ సేఫ్టీలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సీసీటీవీ అరేంజ్మెంట్ చేసినందుకు కూడా నేను సర్పంచ్ గారికి, అలాగే ఎవరెవరు దాతలు ఉన్నారో అందరికీ కూడా, గ్రామ వార్డ్ మెంబర్స్కి, ఉప సర్పంచ్కి అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యతిరేకించారని బీజేపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధికార ప్రతినిధి హెచ్ఆర్ మోహన్ మండిపడ్డారు. నాచారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతో బీజేపీ గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తోందన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదని, పార్లమెంట్ లో పేర్కొన్న రోజున కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, డిలిమిటేషన్ బిల్, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ వంటి 3 బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికే 2023 సెప్టెంబర్లో ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సంతకం కూడా పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి బలమైన కారణం ఉంది. ఏదైతే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు వారు అసత్య ప్రచారాలు చేస్తూ మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారని, కాంగ్రెస్ పై వ్యతిరేక భావనలు రావాలి, మహిళలలో వ్యతిరేకత తీసుకురావాలనే దురుద్దేశంతో వారు చేస్తున్నటువంటి ఆగడాలు గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, బీజేపీ పార్టీ ప్రభుత్వమే కానీ, సెంట్రల్ గవర్నమెంటే కానీ మహిళా బిల్లు అధికారికంగా పెట్టని దానికి బయట ప్రచారం గోదీ మీడియా భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళలకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం బాగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. అయితే ఈ మీడియా సమావేశం ఆధారంగా మీకు కొన్ని పేపర్లు అఫీషియల్ మీకు గూగుల్ సైట్, గవర్నమెంట్ సైట్కి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ దొరుకుతాయి. ఆ రోజు 3 బిల్లులు పెట్టినారు. ఆ బిల్లులో ఫస్ట్ బిల్ ఏంటంటే బిల్ నంబర్ 107 of 2026. బిల్ నంబర్ 107 of 2026.
26. The bill and the Constitution Amendment Bill 131, 2026. ఈ బిల్ ఫస్ట్ బిల్. అండ్ సెకండ్ బిల్ ఏంటంటే బిల్ నంబర్ వచ్చి 108 ఆఫ్ 2026, ద డీలిమిటేషన్ బిల్ 2026. ఇది సెకండ్ బిల్. మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ చేస్తే దొరుకుతుంది. ఇది సెకండ్ బిల్. ఆ తర్వాత థర్డ్ బిల్ నంబర్ 109 ఆఫ్ 2026. బిల్ నంబర్ 109 ఆఫ్ 2026, ద యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026. దిస్ ఇస్ థర్డ్ బిల్. ఇది అయిపోయింది. ఈ బిల్లులో మహిళా బిల్లు లేకపోయినప్పటికీ వ్యతిరేకించినారు అని ఒక ప్రబలంగా తీసుకొచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడారు. వాస్తవానికి మీకు బిల్లుతో సహా చూపించారు. అసలు జరిగింది ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు 2023లోనే పాస్ అయింది. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023లో పాస్ అయింది. ద కాన్స్టిట్యూషన్ 128th అమెండ్మెంట్ బిల్ ఈస్ 2023. దానికి సంబంధించిన పేపర్. దీంట్లో ప్రధానంగా ఏముందంటే ద 73rd and 74th amendment passed in 1993, which introduced the panchayat and municipalities. The constitution reserved for the one-third seats for the women, and these bodies won to the constitution. అంటే 73-74 అమెండ్మెంట్ ప్రకారం 1993లో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ, మున్సిపల్లో మహిళలకు రిజర్వేషన్ తేవడం జరిగింది. దాని ఆధారంగానే ఇప్పుడు మహిళలకు లోక్సభ, పార్లమెంటు, అసెంబ్లీ, తరువాత ఏవైతే ఇప్పుడు చట్టసభలు అన్నింటిలో కూడా వాళ్ళకి మహిళలకు ప్రాధాన్యత, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ఈ బిల్లు తీసుకురావడానికి ఎప్పుడు బిల్లు పాస్ అయింది? ఇది డేట్లు చెప్తాను. ఆమోదించింది సెప్టెంబర్ 20, 2023. మహిళా బిల్లు ఆమోదించింది లోక్సభలో సెప్టెంబర్ 20, 2023. రాజ్యసభలో ఆమోదించింది సెప్టెంబర్ 21, 2023. రాజ్యసభలో ఆమోదించింది సెప్టెంబర్ 21, 2023. రాష్ట్రపతి ఆమోదం, దీనికి రాష్ట్రపతి ఆమోదం ముద్రపడింది సెప్టెంబర్ 28, 2023. ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం? సెప్టెంబర్ 28, 2023. తర్వాత గెజెట్ ప్రకటన ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 29, 2023. ఇంత క్లారిటీగా, తేడా తెల్లంగా, ఇంత క్లియర్గా ఉన్న బిల్లును ఆపి ఏదో మసిపూసి మారడుగా చేసే ప్రయత్నం చేస్తూ మేము బిల్లు పెడితే ఆపినారు. బిల్లు ఎవరు పెట్టినా? బిల్లు లేదా? బిల్లు లేదు. ఓకే, మరి దీన్ని పెట్టు, దీన్ని ఆమోదించు. మేము వెనకపోతామా? 450 మందితో బిల్ పాస్ అయింది. దీన్ని ఎందుకు రన్ చేయట్లేవు? దీంట్లో ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ ఏంటంటే ఈ బిల్లు పాస్ చేసినప్పుడు ఒక కిటికీ పెట్టు, కమెన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ద రిజర్వేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ద సెన్సస్. అంటే జనగణన జరిగిన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందని క్లియర్ తేడా తెల్లంగా వాళ్ళ బిల్లులో ఉంది. ఈ బిల్లు నువ్వు నేను ఆమోదించింది కాదు. మన రాష్ట్ర దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది. ఏమని ఉంది దీంట్లో? మళ్ళీ చదువుతా వినండి. రిజర్వేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ద సెన్సస్ అంటే జనగణన. తర్వాత కండక్టింగ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది బిల్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ద సెన్సస్ మీదనే ఆధారపడి ఉంటుంది అని క్లియర్ బట్ట బిల్లు పొందుపరిచి ఉన్నది. ఆ తర్వాత డీలిమిటేషన్ విల్ బి
ఎంజీయూ హాస్టల్లో భోజన నాణ్యతపై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తమైంది. భోజనంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు హాస్టల్ ఎదుట నిరసన చేపట్టారు. నాణ్యత లేని ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. హాస్టల్ నిర్వహణపై ఎంజీయూ వీసీ రిజిస్ట్రార్లు పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో సంపత్, అజయ్, వెంకటేష్, సతీష్, విజయ్, సుధీర్, గోపి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పు, నీ ప్లేట్లా 3-4 పురుగులు వస్తే నువ్వు తింటావా? నువ్వు తినేది ఇదేరా, నువ్వు తినేది ఇదే. నువ్వెట్ట మాట్లాడతావు? నువ్వు ఇడికొచ్చి నువ్వు తినేది అదే రైసు. సర్టిఫైడ్ వెండర్స్ తీసుకొస్తామన్నారు. సర్టిఫైడ్ వెండర్స్ తీసుకొస్తామన్నా మేము సంతోషపడ్డాం సార్. ఇదా సర్టిఫైడ్? పురుగులు తీసుకోండి, పురుగులున్న భూమ పెట్టడం సర్టిఫైడ్ వెండర్స్. ఇప్పుడు చెప్పుడు సార్, అన్ని మార్క్స్ అన్ని సర్టిఫైడ్ వెండర్స్ తీసుకురాలి, అన్ని పురుగులు తీసుకురాలి. నువ్వు బాధ్యునువా? నువ్వు బాధ్యులు అయితే మాట్లాడు. నువ్వు బాధ్యులు కాదుగా, నువ్వు అడ్మినిస్ట్రేటర్వా? ఇంకో 10 రోజులు అయితే నీకు మిస్ అయిపోతుంది. నీకేం సంబంధం ఇస్తావు? డోర్ తెరుచుకోపోయి సర్టిఫైడ్ వెండర్స్ తీసుకురావాలన్నా 100% నేనే నాకు తెలుసుకో. కానీ సర్టిఫైడ్ వెండర్స్ ఒక బియ్యం కాదు, అన్ని వెండర్స్ ని మార్చాలి, అందరినీ సర్టిఫైడ్ వెండర్స్ తీసుకురావాలని చెప్పాము. అఫీషియల్ ఎక్కడం, అన్అఫీషియల్ ఎక్కడం, మీరు కలిసినప్పుడు అన్అఫీషియల్ కలిసినప్పుడు కూడా మీరు కూడా ఏమన్నారు, ఎస్పీ ఆఫీస్కి ఎవరైతే వెండర్స్ ఉన్నారో ఆ వెండర్స్ని తీసుకొస్తున్నాం అన్నారు. దాన్ని మేము సంతోషపడ్డాం సార్, మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పినాం. మీకు ఈ రకంగా సార్ మీ వెండర్స్ నింపియండి, ఎవరు వెండర్ నింపియండి, వెండర్ నింపియండి, వెండర్ సర్టిఫికేషన్ తీసుకొని రమ్మనండి, నింపియండి. భారత పురాణ ఇతిహాసాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాష్ రాజ్ పై సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ రామకృష్ణకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. జగిత్యాలలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఓ చిన్నారి తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకుంది. సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అనంతరం కేసీఆర్ బస్సులో వెళ్తుండగా తన తండ్రి భుజాలపై కూర్చుని కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని చిన్నారి కనిపించింది. ఆ దృశ్యాన్ని గమనించిన కేసీఆర్ వెంటనే బస్సు ఆపించి చిన్నారి వద్దకు వెళ్లి చిత్రపటాన్ని స్వీకరించారు. అనంతరం చిన్నారిని చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానానికి స్పందించారు. మరికొన్ని సేపట్లో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు కాబట్టి అందరం ఒక్కసారి ఇక్కడ 1,00,000 మంది ఉంటే 2 చేతులు ఎత్తితే 2 లక్షల మంది వచ్చాం కాబట్టి ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై సికింద్రాబాద్ మధుర నగర్లో కొలువైన శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం నిర్మాణానికి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శ్రీ 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 డాక్టర్ సాయి కుమార్ బాలాజీ తదితరులు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వారిని నిర్వాహకులు సన్మానించగా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు సందర్శించి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల
విభాగాల పనితీరు, రోగులకు అందుతున్న సేవల నాణ్యత, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు వంటి అంశాలపై వైద్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ ప్రతి వైద్యుడు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. రోగులకు సమయానికి నాణ్యమైన చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. Just now, they said 1 or 2 topics. Suddenly, the most you have 26 names. The other 21. Yes. But this I wasn't aware of that Minister and NG had shared the that is Any, so, collectors there. medical ward. What is your hierarchy? First, you will point to someone, you point to somebody. In charge of that, is So, रोज की एज में अप्रोच చేసిన 100 పైన దానికి ఏం ఛాలెంజ్ లేవు అంటే ప్రాబ్లం వస్తుంది ఏం ప్రాబ్లం ఏ టైం దాకా మీకు క్లోజ్ అవుతుంది మీ పని 1 వరకు ఓపీ ఉంటుంది అది వెయిట్ రోజు అంటే 1 తర్వాత మరి మీరు అప్రోచ్ చేయరా రానా బేగం
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కురవిలో అరైవ్ అలైవ్ 150 హెల్మెట్ల పంపిణీ. మహిళా బిల్లుపై బీజేపీ అసత్య ప్రచారం. కాంగ్రెస్ నేత హెచ్ఆర్ మోహన్. ఎంజీయూ హాస్టల్లో భోజనంలో పురుగులు. నటుడు ప్రకాష్ రాజ్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు. బస్సు ఆపి పలకరించిన బీఆర్ఎస్ అధినేత. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.